హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది లాస్ట్ వీక్ మేము పూజ చేసిన వీడియో. సో దీన్ని ఇప్పటికీ పోస్ట్ చేయడానికి అయితే టైం దొరికింది. సారీ ఫర్ ద లేట్. ఇంకా కొంతమంది ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీక్ కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీక్ అంతా కూడా మనం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పినా కూడా తప్పులేదనిపించింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. గురువారం మధ్యాహ్నం సో ఇవన్నీ కూడా కడిగి రెడీ చేసి పెట్టుకొని, మా దేవుడింటికి అష్టలక్ష్ములు అయితే వచ్చినట్టు డిజైన్ చేపించాం కదా. సో అష్టలక్ష్ములన్నింటినీ కూడా తుడిచి నీట్గా బొట్లు పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇలా నేను అష్టలక్ష్ములు ఇంట్లో ఇలా కూర్చోపెట్టడం అలవాటు. ఫస్ట్ అయితే ముఖవాడాలతోనే పెట్టేదాన్ని. నెక్స్ట్ ఇలా విగ్రహాలు అయితే తీసుకున్నాను. సో ఒక లక్ష్మీదేవిని మాత్రం పెడతాను, మిగతావన్నీ కూడా ఇలా ఈ విగ్రహాలు అయితే పెట్టేస్తాను. ఇది మొత్తం సెట్ తీసుకున్నాను నేను, అష్టలక్ష్మి సెట్. సో అందరికీ పూజ చేసినట్టు అయిపోతుంది అని లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఈ ఇయర్ కూడా సేమ్ అదే చేస్తున్నాను. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా సొంత ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, అలాగే మేము గృహప్రవేశం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ పండగ ఇది. ఈ డే కోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడల్లా నెక్స్ట్ ఇయర్కి మా సొంత ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టేలాగా దీవించండి అని అమ్మవారిని ఎప్పుడూ వేడుకునేదాన్ని. అమ్మవారు ఇప్పటికీ మాకు ఆ ఛాన్స్ ఇచ్చింది. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం మాకు చాలా స్పెషల్. నాకు ఎవ్రీ ఇయర్ ఇలా ధాన్యం అంతా కూడా పెట్టుకోవడం అలవాటు. చిన్న చిన్న కుండల్లో కానీ, ఇలా చెంబుల్లో కానీ, లేకుంటే బౌల్స్లో కానీ ఏదో ఒక రకంగా ఇలా ధాన్యం అయితే పెడుతూ ఉంటాను నేను. నవధాన్యాలు మా మామయ్య కడుతూ ఉంటే వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇలా అయితే నేను స్టాండు, ఈ బిందె అన్నీ కూడా కడిగి పెట్టినవన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇలా బిందెకి అలాగే కలశం చెంబు ఉంటుంది కదా, ఆ చెంబుకి కూడా పసుపు కొమ్ములు అయితే కడతాను. మధ్యలో మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారు శారీ కట్టడానికి అంతా. ఆ వీడియో అయితే మిస్ అయింది. అది ఏం జరిగిందంటే, మేమిద్దరం శారీ కట్టేటప్పుడు అమ్మవారికి అడ్డంగా నిల్చొని కట్టాము. సో అది మీకు శారీ కట్టడం ఏం కనిపించదు అనే ఉద్దేశంతో దాన్ని అయితే నేను డిలీట్ చేశాను. నెక్స్ట్ మా అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారు. ఇది నైట్ తీసిన వీడియో. ఎన్నున్నా కూడా అమ్మవారికి ఇలా తాళిబొట్టు వేయగానే ఎంత నిండుగా కనిపిస్తారు కదా. సో నైట్ అయితే ఇలా ఫుల్ రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ మేము కలశం మాత్రం మార్నింగ్ పెడతాము. ఇలా కలశానికి సంబంధించినవి, కలశానికి కావలసినవి అండ్ కలశం దగ్గరికి వాటర్తో సహా అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసి అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే బ్రాహ్మీ ముహూర్తంలో కలశం పెట్టేస్తాము. సో మాకు కలశం అనేది చాలా ఇంపార్టెంట్. సో కలశం మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలోనే పెడతాను. ఇది మా గృహప్రవేశంలో చూశారు కదా, రోలు అంతా కూడా సెట్టు, దాన్ని మళ్ళీ అలానే యూజ్ చేశాను లక్ష్మీదేవిలానే. నెక్స్ట్ ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. కలశం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే కలశం పెట్టేసి, కలశం పెట్టే టైం కల్లా కూడా ఈ ముగ్గు వేయడం ఇవన్నీ కూడా అయిపోతాయి. కానీ వీడియో మాత్రం లేట్గా తీశాను. ఇక్కడ మా గణేశుడు ఫౌంటైన్ చాలా బాగుంది చూడ్డానికి. అలాగే పండగ టైంలో మన ఇల్లు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. మా ఇల్లు అయితే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ముగ్గు చాలా ఇష్టపడి వేసుకున్నా, కానీ కొంచెం సేపు కూడా ఉంచుకున్నా. మా పిల్లలు దీన్ని అంతా కూడా చెరిపేశారు. ఇలా అమ్మవారి దగ్గర వడిబియ్యం కట్టడానికి, అలాగే పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ పీసు, అలాగే ఈ పాదాలు ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇక్కడ ఈ లక్ష్మీ పాదాలు అని లాస్ట్ టైం ఒక వీడియో చూపించాను కదా, ఆ పాదాలకి వెండి పువ్వులతో మా అత్తయ్య అయితే పూజ చేసి పెట్టారు. చూడ్డానికి ఎంత బాగున్నాయో. ఈ బ్లాక్ కలర్ పాదాలకి వెండి పువ్వులతో పూజ చేసినప్పుడు చాలా బాగున్నాయి. అవి మేము లక్ష్మీ పాదాలుగానే పూజ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా కలశం, అలాగే ఈ ఎర్ర గాజులు, తామర గింజలు ఇవన్నీ కూడా వేసి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. ఇవి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా నచ్చింది. నెక్స్ట్ డే వడిబియ్యం కట్టి మేము అమ్మవారిని అయితే కదిలిస్తాము. సో వడిబియ్యం కోసం కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాము. ముందు రోజే అన్నీ రెడీ చేసి అమ్మవారి ముందు పెట్టేసి ఉంచుతాము. నెక్స్ట్ ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టాం. ఇదంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమార్చన చేసి
మంగళారతి ఇచ్చి నైవేద్యం చేసి మంగళారతి ఇచ్చి పూజ అయితే ముగిస్తాం. వ్రత కథంతా కూడా చదివేసి ఇక్కడ మా పాప టైంకి నేనే అభిషేకం చేస్తాను అని వచ్చింది. సో అభిషేకం అంతా కూడా తనతోనే చేపించాను. కుంకుమార్చన చేసి అలాగే వ్రత కథ ఉంటుంది కదా, కథ అంతా కూడా చదివేసి మంగళారతి ఇచ్చే టైంకి మా హస్బెండ్ వచ్చారు. సో మంగళారతి వాళ్ళతో ఇప్పించాను. మా పాపతో అభిషేకం చేయించడానికి రీజన్ ఏంటంటే అప్పటి వరకు కూడా తను ఏమీ తినకుండా అలానే ఉంది, నేనే అభిషేకం చేస్తాను అని. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే చిన్నపిల్లలు మనం చెప్తే అస్సలు చేయరు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్ప. కొంచెం పెద్ద అయిన తర్వాత మనం చేయమన్నా చేయరు. సో అందుకే ఇప్పుడే చెప్పిస్తున్నా. ఇక్కడ మా పాప అభిషేకం చేస్తుంది కదా, నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య ఈ టైంలో ఏం చేస్తున్నాడు అనేది మీరు నెక్స్ట్ చూడబోతున్నారు. గుడి దగ్గర ఎవరు లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళందరికీ తనే పూజ చేస్తూ ఉన్నాడు. సిద్ధలక్ష్మి సో మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా పూర్తయింది. నెక్స్ట్ లాస్ట్ మంగళారతి ఇచ్చే వీడియో మాత్రమే ఉంటుంది. సో మా అమ్మవారు అలాగే మా వరలక్ష్మి వ్రతం పూజ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మా వరలక్ష్మి వ్రతం ఎలా ఉంటుంది అంటే అందరిలాగా కొత్త కొత్త ఆర్భాటాలు చేయము, అలా అని చాలా సింపుల్గాను చేయము. నార్మల్గా మేము ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మేము ఎలా చేస్తూ ఉన్నామో అదే ప్రాసెస్నే ఫాలో అవుతాము. కొత్తగా ఎవరో ఏదో చేశారు అని దాన్ని ఫాలో అవ్వడం, ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నట్టు రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మేము ఏవీ చెయ్యము. జస్ట్ వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ పూలు జాకెట్ పీసు అలాగే తాంబూలం ఇస్తాము. శనగలు మాత్రమే వాయనంగా ఇస్తాము. మేము లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఇదే పద్ధతిలో పూజ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నాకు ఇలా ముఖవాడతో ఒక అమ్మవారిని రెడీ చేయడం అండ్ నెక్స్ట్ కలశం పెట్టడం, ఇవి రెండు మాత్రం కామన్గా ఉంటుంది. ఇంకా 8 లక్ష్మీదేవులను కూడా ముఖవాడాలతోనే రెడీ చేసేవాళ్ళము. సో ఇప్పుడు పిల్లలు ఉండడం వల్ల కుదరట్లేదు, కానీ అష్టలక్ష్మిలు పెట్టడం అనేది దీన్ని ఆపకూడదు అని అష్టలక్ష్మి విగ్రహాలు అయితే తీసుకున్నాను. సో ఇది ఒక్కటే చేంజ్ తప్ప మిగతా అంతా కూడా యాజ్ టు యాజ్ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వ్రత కథంతా అయిపోయేసరికి మా హస్బెండ్ వచ్చారు. సో వాళ్ళతో మంగళారతి తిప్పించి అలాగే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడంతో నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ వరలక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.